హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే డే 4 వీడియో అనమాట. తెలుసు కదా మనకు 30 డేస్ వీడియోలలో 30 డేస్ ఛాలెంజ్లో ఇదైతే డే 4 అనమాట. సో మార్నింగ్ అయితే మంచిగా ముగ్గేసి ఇంకా తర్వాత అయితే ఇంట్లో కొన్ని గిన్నెలు ఉంటే కడిగేశాను. సో మార్నింగ్ వ్యూ అయితే బాగుంటుంది మా ఇంటి దగ్గర, ఎందుకంటే చెట్లు బాగుంటాయి, మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో మీడియం మంట మీద మంచి కుక్ అవుతుంది అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే నేను ఇంకా పాలు కాబెట్టిన తర్వాత ఈరోజు టిఫిన్ వచ్చేసి నేను గోధుమ రవ్వ ఉప్మా అయితే వేసాను. సో గోధుమ రవ్వ ఉప్మాని కుకింగ్గా దానిపైన వేసాను. మార్నింగ్ లేవగానే టీ పెడదాం అనేసరికి గ్యాస్ అయితే అయిపోయింది. సో ఇంకా నాకు ఇంకా ఏ ప్రాబ్లం అంతా టెన్షన్ ఏం అనిపించదు అనమాట. గ్యాస్ అయిపోయింది అయ్యో అని టెన్షన్ ఏం పడను, ఎందుకంటే ఇంకా ఇండక్షన్ స్టవ్ ఉంది కాబట్టి దానిపైన ఇంకా రైస్ కూడా పెట్టేసాను అనమాట. పాలుగా అంటే మనం ఎక్కువ దాని దగ్గర నిలవాల్సిన అవసరం ఏం లేదు. 100 పెడితే మనకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు మంట, అంటే నెంబర్ అనుకోండి. సో హై పెట్టుకుంటే హై పెట్టుకోవచ్చు, మీడియం పెట్టుకుంటే మీడియం కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంకా పాలు టీ ఇంకా కొన్ని అయితే నేను మీడియమే పెడతాను, 100 పెడతాను. ఇంకా నేను వేరే ఆప్షన్ ఏం సెట్ చేయను అనమాట. జస్ట్ స్లోగా పెట్టేస్తాను 100. ఈలోపు ఇంకా కర్రీకి కావాల్సిన అన్నీ తీసైతే పక్కన పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఇంక ఈరోజు అయితే మా ఇంట్లో లంచ్కి వచ్చేసి బెండకాయ అనమాట. బెండకాయ ఫ్రై చేసి టమాటా చారు చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నేను టమాటా చారు కొంచెం స్పెషల్ అంటే వెరైటీ చేస్తాను. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేస్తే మనకు టేస్ట్ నచ్చుతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు అనమాట. రెగ్యులర్గా ఒకటేలా వేయొద్దు టమాటా చారు, అంటే అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయాలి. ట్రై చేస్తేనే ఇంకేదో ఒకటి నచ్చుతుంది కాబట్టి ఒకటి ఫేవరెట్ అవుతుంది అనమాట. సో నేను కొన్ని అలా చింతపండు అవాయిడ్ చేసినప్పుడు ఇలా ట్రై చేశాను అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా 100 పెట్టినా. ఇప్పుడు నేను రైస్కి అయితే కుక్ కావడానికి ఫస్ట్ 1000 పెట్టాను. సో హై ఫ్లేమ్ అనమాట 1000 పెడితే. ఇక్కడ రైస్ కానీ అలాగే కుకింగ్ అని ఇడ్లీ అని అలాగే డీప్ ఫ్రై అని అన్నీ ఉంటాయి. బట్ నేను అవన్నీ ఏం యూజ్ చేయను. జస్ట్ 1000 హై ఆన్ చేయగానే మనం ఒక ప్లస్ బటన్ ప్రెస్ చేసినాం అనుకోండి, ఆన్ ఆఫ్ బటను, ఇంకా మనకు తక్కువ చేసుకోవచ్చు ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను హై పెట్టాను. హై పెడితే చూడండి ఎలా వస్తుందో మంట, అంటే ఫ్లేమ్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. నేను ఇప్పుడు 100 పెట్టి మనం మూత పెట్టి పక్కకు పెట్టామనుకోండి, స్లోగా అదే కుక్ అవుతుంది. ఇంకా కొంచెం పొంగొచ్చేంత వరకు హై పెట్టుకోవాలి, 1000 అలా పెట్టుకోవాలి. ఇంకా కొంచెం కుక్ అవుతుంది ఇంకా అన్నప్పుడు 100 పెట్టుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా అది మధ్యలో కలుపుతూ ఉంటే ఒక 2 టైమ్స్ అలా ఇంకా రైస్ అయితే అయిపోతుంది అనమాట. రైస్ కూడా డిఫరెంట్ అవుతుందంటే అట్లా ఏముండదండి, మంచిగా కుక్ అవుతుంది. సో చూడండి మీకు చూపిస్తాను. అంటే ఒక 2 టైమ్స్ అయితే నేను కలిపాను, ఎందుకంటే ఇంకా మధ్యలో ఈవెన్గా కుక్ కావాలి కాబట్టి మంచిగా అలా కలిపేసాను అనమాట. ఇంకా మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేసేటప్పుడు టెన్షన్ ఏముండదు అనమాట. అంటే మాడిపోతుందని టెన్షన్ అస్సలు ఉండదు, మంచిగా కుక్ అవుతుంది. సో చూసారు కదా రైస్ ఎంత బాగా కుక్ అయిందో. అంటే ఏదైనా మనం పక్కకు ఉంటే సరిపోతుంది, అంటే ఎక్కువ మంట పెట్టకుండా నార్మల్గా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా రైస్ అవ్వగానే నేను నెక్స్ట్ ఇంకా కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో బెండకాయ ఫ్రై చూపించాను కాబట్టి ఈరోజు కొంచెం స్పెషల్గా చేస్తున్నాను అనమాట బెండకాయ ఫ్రై. ఎప్పుడు ఒకేలా ఏం కుక్ చేస్తామంటే డిఫరెంట్గా కుక్ చేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది కదా. సో ఈరోజు ఏంటంటే కొంచెం డిఫరెంట్, లాస్ట్ చెప్తాను ఏం వేసాను ఏంటి అనేది. సో మీ అందరికి తెలిసిన కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే జీలకర్ర ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు మొత్తం వేసేసి ఇంకా ఫస్ట్ కొంచెం వేగేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి. ఆ తర్వాత మూత తీసి మగ్గించుకోవాలి, ఎందుకంటే జిగురు ఉంటుంది కదా బెండకాయల్లో. మూత ఎక్కువసేపు పెట్టేస్తే మనకు మూతకు వచ్చిన ఆవిరి మొత్తం వాటర్ అనేది బెండకాయ కర్రీలో పడిపోయి ఇంకా మనకు టేస్ట్ అంతా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా కొంచెం కుక్ అయ్యేటప్పుడు అంటే బెండకాయ వేసినాక ఒక 5-10 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోండి. కొంచెం మగ్గిన తర్వాత ఏం చేయాలి, మూత తీసి కుక్ చేసుకోవాలన్నమాట. మనకు తెలుస్తుంది అనమాట, ఆవిరి అనేది బయటికి పోతేనే మంచిగా బెండకాయ ఫ్రై టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా ఉప్పు కారం వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. సో చూస్తున్నారు కదా బెండకాయ ఫ్రై కూడా అంటే ఎక్కడ మనకు మాడిపోయినట్టు ఏమో అనిపిస్తలేదు, చూసారు కదా. 100 పెట్టేసి ఇంకా మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు కొంచెం మసాలా వేసాను నేను. సో ఇది ఏ మసాలా ఏంటి అంటే నేను కొంచెం స్పెషల్గా ట్రై చేశాను అనమాట. మసాలా ఇంట్లో హోమ్ మేడ్, అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. ఏమేమి వేసి మసాలా ట్రై చేస్తానని చెప్పి. కొన్ని కర్రీస్లో వేసుకుంటే బాగుంటుంది, అందుకే ఇంకా నేనేం చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి మసాలా అని చెప్పి. ఇంకా బెండకాయ కూడా కుక్ అయిపోయిందనమాట. చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా సేమ్ గ్యాస్ పైన కుక్ అయినట్టు అవుతుంది. మనం ఎప్పుడైనా తక్కువ రేట్ ఉంటుంది అనమాట. ఇండక్షన్ స్టవ్ ఎక్కువ ఏం ప్రైస్ ఉండదు, జస్ట్ 1200 1300 లాస్ట్ 2000 లోపే ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. మరీ హై అంటే నేను ఎప్పుడు చూడలేదు. నేనైతే 1200 కొన్నాను, 1400 కొన్నాను అనమాట.
దగ్గర దగ్గర ఇది వాడబట్టి నేను 2-3 ఇయర్స్ అవుతుంది. ఇండక్షన్ స్టవ్ ఇంతకుముందుకు ఉండే, అది దగ్గర దగ్గర నేను 5 ఇయర్స్ వరకు వాడాను. ఇంకా అది ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమైపోయిందంటే కొంచెం ఖరాబ్ అయిపోయింది అనమాట. 5 ఇయర్స్ వాడేసరికి ఉంటుందా, అది ఉండదు కదా. సో అది ఖరాబ్ అయిపోయింది. 5 ఇయర్స్ అంటే తక్కువ ఏం కాదు కదా, అంటే చాలా రోజులు వచ్చినట్టే కదా. సో ఇంకా తీసేసి అది ఏమైందంటే కరెంటు సప్లై అవుతలేదన్నమాట. ఇంకా అది రిపేర్ చేయించడం ఇక్కడ, అంటే రిపేర్ చేయించడం ఎందుకు, ఇంకా రిపేర్ చేయించిన 300-400 అవుతాయి. మనం ఇంకా 1000 వేసేసాం అనుకోండి, కొత్తదే వస్తుంది. కొత్తది వచ్చిందనుకో మంచి చాలా ఇయర్స్ యూజ్ చేయవచ్చు కదా. మనం రిపేర్ చేపిస్తే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. ఎందుకని చెప్పి మేము కొత్తది తీసుకున్నాము. ఇది తీసుకొని కూడా 2 ఇయర్స్ అవుతుంది. మంచిగా పనిచేస్తుంది. ఎమర్జెన్సీకి అయితే మనకు మంచిగా పనిచేస్తుందండి. అంటే పాలు కాబెట్టడం, టీ పెట్టుకోవడము, చిన్నవి అంటే ఎగ్స్ బాయిల్ చేసుకోవడము. అంటే మనకి ఎక్కువ కరెంట్ బిల్ వస్తుందని ఏముండదండి, నార్మల్గానే ఉంటుంది. మరి ఎక్కువ కరెంట్ బిల్ కూడా ఏం రాదు. అంటే 100-200 వస్తుండొచ్చు ఎక్స్ట్రా, కానీ అంతమించి ఎక్కువ ఏం రాదు. ఇప్పుడైతే నేను టమాటా చారుకి అయితే కొంచెం ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాను. సో ఇవి వేగిన తర్వాత మనము ఇందులో కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. ఇందులో నేను ఎలాంటి చింతపండు అయితే వేస్తలేను. సో లైట్గా సింపుల్గా, అంటే డైజెషన్ కావాలి అని చెప్పి అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా చికెన్ అలా మసాలా ఫుడ్ తిన్నప్పుడు నెక్స్ట్ డే ఏంటంటే కొంచెం రసం లాంటిది తింటే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇంకా ఇది వేసేసి కొద్దిగా నేను ఆయిల్ వేసాను. ఎప్పుడైనా చారైనా పప్పు అయినా కర్రీస్ చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దండి. 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే చారే కాబట్టి ఇంకా ఏం మాడిపోయి అట్లా ఏమి ఉండదు. కొంచెం పసుపు వేసి మొత్తం కలిసేలా కలుపుకొని, ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో, ఒక పెద్ద టమాటో అయితే నేను కట్ చేసి వేసాను. ఇప్పుడు కొంతమంది చింతపండు కూడా వేస్తారు, బట్ నేను ఆల్రెడీ అలాంటివి టమాటా చారు చూపించాను కాబట్టి ఇప్పుడు ఏం వేయట్లేదు. కొద్దిగా టమాటా వేసి మొత్తం మగ్గేలాగా కలుపుకొని, ఆ తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇంకా మూత పెడితే తొందరగా మగ్గిపోతుందని చెప్పి నేనైతే మూత పెట్టేశాను. ఒక 5 మినిట్స్ అయితే మూత తీసి మొత్తం మెదుపుకోవాలన్నమాట. మెదుపుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని, ఇంకా కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అది మసలేలోపు కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. మనకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి, అలాగే మిరియాలు 2 కలిపి కచ్చాపెచ్చగా దంచుకొని అదైతే వేసేసేయండి ఇప్పుడు రసంలో. ఇది ఎక్కువ మసలాల్సిన అవసరం ఏం లేదండి, జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇందులో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి అయితే లాస్ట్లో వేసాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.